నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఈ నూతన యాప్ను ప్రారంభించారని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం అణచివేస్తుందని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధికారిక ఖాతాను తొలగించగా పోరాడి మళ్లీ సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. సామాన్యుల రక్షణ కోసం రూపుదిద్దుకున్న ఈ సూపర్ యాప్లోని డిజిటల్ బుక్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ పోలీసు వేధింపులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే బాధితులైన అవినీతి అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన పెద్దిరెడ్డి కేవలం 2 రోజుల్లోనే ఈ యాప్ను 2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలియజేశారు. ప్రజలంతా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దమనకాండాలు అన్నీ కూడా ఫేస్బుక్ పేరుతో చేయడమే కాకుండా విదేశంగా ఇప్పుడు దాకా కూడా పశ్చాత్తాపం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మరి ఏదైనా ప్రశ్నించిన ఇతర ప్రజలను అనంతరం విధంగా అనేక రకాల పోలీసుల ద్వారా కేసులు, ఆ తర్వాత అణచివేత కార్యక్రమాలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దౌర్జన్యాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 16వ తేదీ వారు రిలీజ్ చేయడం జరిగింది. తదనంతరం నియోజకవర్గ స్థాయిలో అందరూ నియోజకవర్గ శాసనసభ్యులు లేదా గారు అనేక ఇబ్బందులు, అనేక అక్రమాలు, అనేక అక్రమ కేసులు మన నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి జైలులో పెట్టిన విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఇలాంటి వ్యక్తులందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ జగన్ 2.0 యాప్ను రూపొందించడం జరిగింది. దీంట్లో సోషల్ మీడియా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా గొంతులు అణచివేసేది కాకుండా కేసులు పెట్టి జైల్లో జైల్లో పెట్టే పంతూరు శ్రీకాకుళం అనకాపల్లి ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా చెప్పే పరిస్థితి అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అతనికి వయసును బట్టి కూడా బుద్ధి రాలేదు, పశ్చాత్తాపం లేదు. ఏ విధంగా అయినా కూడా తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అణచివేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నారు తప్ప వేరే ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేయడం లేదు. ఆయన ఇచ్చిన ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ ప్రశ్నల ద్వారా మనం మన తప్పులు చక్కదిద్దుకోవాలా ఆలోచన చేస్తారు మామూలుగా. మరి అలాంటి ఆలోచన లేదు. ప్రశ్నించావా నీకు జైల్లో పెడతామని చెప్పే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. మరి ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తారు. అదే కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఇది రెడ్ బుక్ ఈ
విధంగా అన్యాయాలన్నీ చేస్తున్నాడు. మనము ఈ డిజిటల్ బుక్ పెట్టి మన కార్యకర్తలను కాపాడుకోవాలా. వాళ్ళు ఏమేమి వీళ్ళ మీద కేసులు పెట్టారో, తప్పులు చేశారో అవన్నీ కూడా మన నోటీస్కి వచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి